పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా వేగం పెంచాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై అన్ని పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్ ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా సాగుతుంది? కొత్తగా మీకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు, సీఎం సొంత జిల్లా. సో ఇక్కడ గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డైరెక్ట్గా ఎన్నికల రంగంలోకి దిగి సమన్వయ కమిటీలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా నడుస్తుంది ప్రచారం కావచ్చు, ప్రజల నుంచి వచ్చే స్పందన కానీ ఎట్లా ఉంది? మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్లు మూడు పార్టీలు దూకుడుగా వేగంగా అంటారు. వేగం లేదు, కారుకు టైర్లు లేవు. ఎక్కడ వేగం? అది ఎత్తిపోయిన పార్టీ, జాకి పెట్టి లేపిన లేజన్ పార్టీ, అది ఒకటి అయిపోయింది. రెండోది భారతీయ జనతా పార్టీ. లాస్ట్ టైము మహబూబ్నగర్ పార్లమెంట్లో డీకే అరుణ గారు అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాల వల్ల వచ్చిన ఇమేజ్ వల్ల కొద్దిగా డీకే అరుణ గారి ప్రాభవం ఉండే, ఇమేజ్ ఉండే. ఈ 6 సంవత్సరాల్లో ఆ ఇమేజ్ కాస్త డౌన్ఫాల్ అయిపోయింది. దాంతోపాటు ఎట్లయితే మొన్నటి ఎన్నికల్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసి విసిగి వేసారిపోయినటువంటి జనాలు ఆ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరో, ఈ 10 సంవత్సరాల్లో అదే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలని, లేదంటే 15 లక్షల అకౌంట్లు వేస్తామని, ఈ రకం అనేక హామీలు చెప్పి ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరచకుండా అన్ని వర్గాలను మోసం చేసింది. కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేసి ఓట్ల కొరకు, సీట్ల కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమైంది. అర్థం కావడానికి ఒకసారి కాకపోవచ్చు, బట్ 10 సంవత్సరాల్లో ఎట్లయితే బీఆర్ఎస్ మీద అర్థమయ్యి బొందబెట్టేసారో అట్లా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని కూడా బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి. దానికి ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధికారం లేకుండే 10 సంవత్సరాలు అనేక అవస్థల పాలైంది. కానీ ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి వ్యూహరచనతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరితగతిన ఇంత ఎక్కువ హామీలు అమలుపరిచి ఇన్ని ఎక్కువ వర్గాల ప్రజల ఆమోదం పొందినటువంటిది ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక ఈ 120 రోజుల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి ఆ 5 న్యాయి 25 గ్యారంటీ ఏదైతే మొన్ననే రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసారో వాటన్నిటినీ సమ్మిళితం చేసి మళ్ళీ ప్రజలను ఒప్పించి మెప్పించి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్లు కూడా, అక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్లో స్వయంగా కొండారెడ్డిపల్లి వాస్తవుడిగా రేవంత్ రెడ్డి గారు ఓటు వేయబోతా ఉన్నారు, ఆయన సొంత పార్లమెంటు. ఇక్కడ మహబూబ్నగర్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఈ పార్లమెంట్లో ఉంది కనుక ఇది కూడా ఆయన సొంత నియోజకవర్గం. ఎనీహౌ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్లు సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇక్కడ వంశీచంద్ర రెడ్డి, అక్కడ మల్లు రవి గారు గెలవబోతా ఉన్నారు. ఈ విజయము సుస్పష్టము, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో డీకే అన్న గురించి మీరు ఇందాక మాట్లాడుతూ గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది కాబట్టి సెకండ్ పొజిషన్లో వచ్చింది, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని మీరు అంటున్నారు. కానీ డీకే అన్న మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, అప్పటికప్పుడు నేను బీజేపీకి వెళ్ళిన, అప్పటికి కూడా చాలామంది డీకేఆర్ అంటేనే హస్తం గుర్తు అనేటటువంటి అపోహతో వంశీచంద్రరెడ్డికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, గడప గడపకు డీకేఆర్ అంటే బీజేపీ అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతూ ఉంటుంది. మీరు అన్నది 100% వాస్తవము. డీకేఆర్ నమ్మ చెప్పింది కూడా వాస్తవమే. ఏమని? గడప గడపకు అర్ణమ్మ తెలిసింది. ఎట్లా తెలిసింది? కన్నతల్లి లాంటి పార్టీని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బావను, వాళ్ళ మామను, వాళ్ళ భర్తను, ఆమెను, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు తెచ్చినటువంటి పార్టీని సత్యనాశ్ చేసి, మోసం చేసి, దగా చేసి, తల్లి లాంటి పార్టీని మోసం చేసి భారతీయ జనతా పార్టీలోకి పోయి ఇంత పొడవు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అన్నది కానీ మన జిల్లాకు ఏమీ తెచ్చింది లేదు. ఒక్కరోజు జిల్లా గురించి కానీ, మహబూబ్నగర్ పార్లమెంటు గురించి కానీ, ఈ ప్రాంత ప్రజల గురించి కానీ, ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల గురించి కానీ ఒక్కరోజు ఒక కాగితం నరేంద్ర మోడీకో అమిత్ షాకో ఇచ్చి ₹1 సాధించింది లేదు అన్న వాస్తవము గడప గడపకు తెలిసింది. కనుకనే లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి. కనుక గౌరవనీయులు డీకే అరుణమ్మ గారు కలిసి మేము శాసనసభలో పనిచేసినాం, వంశీ, నేను, అరుణమ్మ గారు. కనుక వారి మీద ఉన్నటువంటి గౌరవం కానీ, వారి వయసుకున్నటువంటి గౌరవానికి కానీ చెప్తా ఉన్నాం. అటువంటి భ్రమల్లో ఉండక తల్లి. ఇంతకుముందు నేను చెప్పిన
భారతదేశం మొత్తము తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా రాజకీయాల్లో ఒక తరం నుంచి అధికారం అన్నది ఒక తరం నుంచి ఇంకో తరానికి బదలాయింపబడుతున్నటువంటి ఒక సంధికాలం ఇది. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ పోయిండు, ములాయం సింగ్ పోయిండు, అఖిలేష్ వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చి ఈ రకంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కు అధికారం ఆలోచన విధానం ఓటర్లది జనాలది కూడా మారింది కనుక వారు అట్లే ఉంటారు. ఇక్కడ జరిగేది ఇట్లే జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచినట్లే ఇక్కడ గెలవబోతా ఉంది. ఇందాక మీరు మాట్లాడుతూ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయి, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకొక 5 గ్యారంటీలు అమలు చేస్తామని మీరు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు కావట్లేదు. కేవలం ఎన్నికల స్టంట్గానే వాడుకున్నారు, కానీ ఎక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు కావట్లేదు. ఈ 5 గ్యారంటీలు కూడా అమలు అవుతాయనేటటువంటి గ్యారంటీ ఏంటంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. బెంజ్ కారులో తిరిగే అరణమ్మకు ఉచిత మహిళలకు ఇచ్చే బస్సు కనిపించకపోవచ్చు, కానీ 90% ఓటర్లు అయినటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టము. 50 ఎకరాల ఫామ్ హౌస్, 120 ఎకరాల భూమి, 20 ఎకరాల ఐలాండ్లు ఉన్నటువంటి అరణమ్మకు రైతు బంధు గురించి తెలియకపోవచ్చు, కానీ 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకందరికీ రైతు బంధు పడింది. రైతు భరోసాగా మార్చి 10,000 ఇస్తామని చెప్పారు. 15,000 ఇస్తున్నారా, ఇప్పుడు 10,000 ఇస్తున్నారా? మీకు నాకు తెలియకపోయినా కానీ అరణమ్మ గారికి తెలియాలి. ఎందుకంటే ఆమె గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసింది. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నడుస్తాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త కమిట్మెంట్స్ అమలవుతాయి. అట్లా మేము చెప్పినటువంటి 15,000 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎంట్రీ బడ్జెట్ పెట్టినాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫుల్ బడ్జెట్ పెడతాం. పెట్టినప్పుడు బరాబరు రైతు భరోసా 15,000 రూపాయలే వస్తుంది. ఇప్పుడు మాత్రం 92% మందికి ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 69,782 మంది రైతు బంధు అర్హతదారులల్లా 65 లక్షల మందికి ఇచ్చినాం. 4 లక్షల మందికి ఇవ్వాలి. ఆ 4 లక్షల వల్ల అరణమ్మ గారు ఉన్నారు. ఎందుకంటే 50 ఎకరాల పొలాలు, 25 ఎకరాల ఫామ్ హౌస్లు, 40 ఎకరాల ఐలాండ్స్ ఉంటాయి వాళ్ళకి కనుక వాళ్ళకు రైతు బంధు రాలేదు. అది కూడా రేపు 31 తారీఖు లోపల అది కూడా వేస్తాము. ఆ వచ్చిన పైసలను ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోమని చెప్పండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై ఈసారి 2 పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ ఈసారి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటే, సీఎం సొంత జిల్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇంటెలిజెన్స్ సర్వే అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అందింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది కాబట్టి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడనేది బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. మీ ఆర్టీవీ ఇంటెలిజెన్స్ అట్లా చెప్పిందేమో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానీ జనాల గుండె చప్పుడుతో కూడిన ఇంటెలిజెన్స్ కానీ ఆ రకంగా చెప్పట్లేదు. మహబూబ్నగర్, నార్కల్ 2 కూడా కాంగ్రెసే గెలుస్తుందని మా ఇంటెలిజెన్స్, జనం ఇంటెలిజెన్స్ చెప్తుంది. మీ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది? మా ఇంటెలిజెన్స్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. బీజేపీ వాళ్ళు చెప్పేది వాళ్ళు గెలుస్తామని చెప్పకపోతే మేము ఓడిపోతున్నాము, లొట్ట పీస్ అయింది, మాది ఎత్తిపోయింది, కాంగ్రెస్ ఇంత పొడవు అయిందని చెప్తారా? వాళ్ళు అట్లే చెప్తారు, వాళ్ళు అట్లే చెప్పాలి. ఇండిపెండెంట్గా నిలబడినోడు కూడా 500 ఓట్లు వచ్చినప్పుడు నేను గెలుస్తానని నిలబడతాడు. అట్లా ఎవరైనా కానీ నిలబడే పోటీదారులందరూ కూడా అట్లే అనుకుంటారు. కానీ లాస్ట్కు జూన్ 4వ తేదీ తెలుస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉండాల్సిన మీరు మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలుగా ఉండడం బాధ అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా అన్న నమ్మకం, విశ్వాసము అటు ఖర్గే, రాహుల్ నుంచి మొదలు పెడితే మా కేసీ వేణుగోపాల్ మొదలు పెడితే ఇక్కడ ఈరోజున్న పీసీసీ ప్రెసిడెంట్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కనుక నాకు బాధ్యత ఇచ్చారు. దాంతోపాటు మీరు అనుకుంటున్నారు పార్లమెంటు పోయింది కదా ఇంకేమైందని. పార్లమెంట్ కంటే ఇంకా పెద్దది రావచ్చు. రేవంత్ రెడ్డి గారు, ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ అంతకంటే పెద్దది ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించుకుంటూ పోయేటోని. నేను ముందే చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చింటే నిలబడుతుంటే, రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. సంపత్ కుమార్ని పోయి ఆడ ఎంపీటీసీ నిలబడి ఎంపీపీ కాపో మీ ఐజలా అంటే అదే చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇది ఏమనేది ఇది చేస్తున్నా. రేపు పొద్దుగాల ఏం చేయమంటుందో మీరే చూస్తారు. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ను ఉన్నత స్థానంలో ఉంచబోతా ఉంది. మీ ఆర్టీవీ ద్వారా చెప్తున్నా, రాసుకో. కోడ్ అయిపోయిన తర్వాత నీవే చూసుకో.
మరి మీరు మీ సొంత నియోజకవర్గం అలంపూర్ అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో మిమ్మల్ని ఇన్ఛార్జ్గా పెట్టాలనుకున్నప్పుడు నాగర్ కర్నూలుకే పెట్టుంటే కొంచెం మీ స్థానికత కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, అదంతా ఇంకొంచెం బలపడేది కదా. అక్కడ కాకుండా మహబూబ్నగర్కి ఎందుకు పెట్టాలనుకోవచ్చు? అల్లంపూర్ నా సొంత నియోజకవర్గం, ఎలా కూడా పని చేసుకుంటున్నా, ఆ నుంచి వచ్చిన ఈరోజు. అది నా కాన్స్టిట్యూన్సీ. అది కాకుండా నా పార్లమెంట్లో మల్లురవి గారు మా జాతి అగ్రజుడుగా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో 24 గంటలు తెల్లార్లు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఇప్పుడు ఇస్తాము, నీకు వయసు ఉంది అని చెప్పారు కనుక ఆయనకే ఇచ్చిర్రు. ఆడ కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ పనిచేయడానికి గల కారణం ఏంటంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మీకు తెలుసలేదో, ఈ నియోజకవర్గానికి ఎవరుంటారండి ఇన్ఛార్జి? తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలకు అందరు మంత్రులు ఉన్నారు. 2 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి ఉండే ఇన్ఛార్జు, చేవెళ్లకు మహబూబ్నగర్కు. ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ ఉన్న మహబూబ్నగర్ సంపత్ కుమార్కి ఇచ్చారు. అది గొప్పతనమా, ప్రమోషనా, సంతోషపడన్నా మీరే ఆలోచన చేసుకోండి. నేను అలంపూర్లో పనిచేస్తున్నా, నాగర్కర్లో తిరుగుతున్నా, మల్లురవిని గెలిపిస్తున్నా, అలంపూర్లో కూడా మహబూబ్నగర్లో కూడా ఇక్కడ నేను చదువుకున్నా. ఇక్కడ పాత ఎంపీగా ఉన్నటువంటి విఠలరావు దగ్గర ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక, రాజకీయ, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. వాటి గురించి ఏ రకంగా స్పందిస్తే ప్రజలను ఆకట్టుకోగలుగుతామన్నటువంటి అవగాహన ఉంది. కనుక ఈడ కూడా పనిచేయమన్నారు. ఆ రకంగా నా సొంత నియోజకవర్గము, నా సొంత పార్లమెంటు కాకుండా ముఖ్యమంత్రి బాధ్యత వహించినటువంటి పార్లమెంటే నాకు ఇచ్చిరన్నప్పుడు ఎట్లా భావించాలి? గర్వంగా భావిస్తా. కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా చెప్తున్నా, రేపు సర్పంచ్గా చేయి అంటే చేస్తా. దట్ ఈస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ మై పార్టీ. సో మొత్తంగా మాదిగ జాతి అభ్యున్నతి కోసమే నేను పనిచేస్తున్నట్టు చెప్పుకొస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ సైతం మీ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, సంపత్ కుమార్కు టికెట్ కేటాయించలేదనేటటువంటి మాట కూడా మాట్లాడాలని ఎట్లా చూస్తారు? నాకు మందకృష్ణన్నకు పేగుబంధం ఉంది. ఇద్దరము కలిసి నా స్థాయిలో నేను, ఆయన స్థాయిలో ఆయన, జాతి ప్రయోజనాల్లో కలిసి పనిచేస్తాం తమ్ముడు అంటే అన్నంటే నేను ఉన్నా. ఆయన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైతే రాష్ట్రానికి, నేను మొదటి ఎంఆర్పిఎస్లో మాదిగ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు. ఆ రకంగా పేగుబంధం ఉండి పనిచేసినాం జాతి ప్రయోజనాల కొరకు. ఉద్యమ నాయకుడుగా ఆయన బయట పనిచేసిండు, నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పనిచేసిన. కాంగ్రెస్ పార్టీలో మా మాదిగ జాతికి కావాల్సిన హక్కుల కొరకు పోరాడినా. ఆ సందర్భంలో మొన్న ఎంపీ టికెట్ ఇయ్యని సందర్భంలో బరాబర్ నా మీద ప్రేమతోటి మా తమ్మునికి అన్యాయం జరిగింది కదా అని మందకృష్ణ గారు మాట్లాడారు. దానికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఒక మంచి అన్నయ్యగా తమ్ముడి గురించి మాట్లాడాడు. కానీ నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసిన వాడిని. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ పారామీటర్స్, ఓన్లీ మాదిగ గారికి టికెట్ ఇవ్వాలి, ఓన్లీ ఎల్లయ్య గారికి టికెట్ ఇవ్వాలి, ఓన్లీ మల్లయ్య గారికి టికెట్ ఇవ్వాలి, ఓన్లీ డబ్బులు ఉంటాయి, ఇట్లుండదు. అనేక పారామీటర్స్ ఉంటాయి. అనేక పారామీటర్స్లో ఇది కూడా ఒకటి. అంతేగాని ఇది ఒకటే పారామీటర్గా టికెట్ ఇయ్యరు. దాంట్లో భాగంగా మల్లురవికి ఇచ్చిండ్రు, నాకు అంతకంటే మంచిది ఇవ్వచ్చు. అప్పుడు ఏమంటారు, మాదిగోళ్ళకు చాలా పెద్దవి ఇచ్చిరి, మాలను ఇట్లా చేస్తున్నా అంటారు. అంటే 4 నెలలలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ అభిప్రాయం వచ్చిన మాట వాస్తవం. 4 నెలలే ఇది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు తీసుకునే అనేక నిర్ణయాల వల్ల నేను ఈరోజు చెప్తా ఉన్నా, సంపత్ కుమార్కు గాడ్ ఫాదర్ లేక రాలేదు టికెట్. మాలలకు అందరు గాడ్ ఫాదర్ ఉన్నారు కదా. సంపత్ కుమార్కు, మాదిగ జాతికి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతికి సంపత్ కుమార్కు అతి త్వరలో మీరు అందరూ చూస్తారు గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి కాబోతున్నాడు. ఎన్నికల కోడ్ అయిపోయినాయి. ఒక ఎంపీ టికెట్ ఇవ్వగానే ఇట్లయితుంది, ఈ టికెట్లు ఇవ్వనంత మాత్రం ఇట్లయితుంది, అది కాదు. మొత్తం జాతి అంటే 80 లక్షల మంది మాదిగల జీవితాల గురించి ఆలోచన చేయాలి. కానీ 2 ఎంపీ క్యాండిడేట్ల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నది నా ఆలోచన. బరాబర్ మాట్లాడతా. నా పార్టీ వేదిక మీద నా మాదిగలకు హక్కుగా జనాభా దామాషా ప్రకారం ఏం కావాలని చెప్తాము, ఒప్పిస్తాము, మెప్పిస్తాము. వాళ్ళు కూడా మమ్మల్ని కన్విన్స్ చేస్తారు, ఇలా కాదు అలా అని చెప్తారు. చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బరాబర్ దాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తాం. తర్వాత రోజుల్లో మా జాతి ప్రయోజనాల కొరకు పనిచేస్తాం. మా జాతి ప్రయోజనాలను కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి నాయకత్వం, నమ్మకము, విశ్వాసం పూర్తిగా ఉంది. త్వరలో తెలంగాణ మాదిగ జాతి మొత్తం చూడబోతూ ఉంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. నన్ను కుర్చీలోంచి దింపే కుట్ర జరుగుతుందంటూ పదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దేనికి నిదర్శనం? దీని వెనకాల ఏ పార్టీ ప్రధానంగా కుట్ర జరుపుతుందంటే ఏం చెప్తారు? ఏ పార్టీ లేదు, కుట్ర లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కొన్ని రోజులైతే చూస్తారు భారతదేశంలో రేవంత్ రెడ్డి మీద కుట్ర చేసి ఆయన ఇమేజ్ని కానీ ఆయన పలుకుబడిని కానీ తగ్గించగలిగే వ్యూహరచన చేసే నాయకత్వం ఎవరికి లేదు. అది అసంభవం. కానీ ఏ సందర్భంలో అన్నారంటే మహబూబ్ నగర్ కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాత్రుల పూట వచ్చి దొంగల్లాగా వాళ్ళను వీళ్ళను గిల్లడానికి, గిచ్చడానికి, గోకడానికి ప్రయత్నం చేస్తున్నారు. భార్యాభర్తలు బరసింహారెడ్డి అరుణమ్మ అని ఒక సందర్భోచితంగా అన్నాడు. దాన్ని ఏదో గగ్గోలు పెట్టుకుంటా బరాబర్ ఇట్లా చేస్తాం, ఎవరు చేద్దును చేసుకోండి అంతే తప్ప పెద్ద విషయమే కాదు. సో మొత్తంగా ఈసారి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో భాగస్థులైనటువంటి వాళ్ళందరూ కూడా 14 చెప్తా ఉన్నారు కదా. నేను అనుకుంటున్నా బరాబర్ 14తో పాటు ఒక్కటి ఏదైనా బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క దగ్గర టీఆర్ఎస్ ఫైట్ సీరియస్గా ఉంటుంది, ఒకటి ఎంఐఎంకి వస్తుంది. కనుక 15 + 2 17 ఆ రకంగా 14 వస్తుంది. టీఆర్ఎస్ గట్టి ఫైట్ ఇచ్చే సీట్ ఒకటి ఉందంటున్నారు. ఏది ఆ సీటు చెప్పగలరా? మెదక్ కావచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓన్లీ టీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి ఏదైనా కనబడతా అంటే మెదక్లో కనబడే అవకాశం ఉంది, అంతకుమించి వేరే దగ్గర ఉండదు. రైట్. మొత్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 కాదు 15 స్థానాల్లో గెలిచి తీరుతుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అటు నాగర్ కర్నూలు ఇటు మహబూబ్ నగర్ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటూ సంపత్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.